వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. ఆలయ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ విస్తరణ, తూర్పు గోపురం నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనుల్లో 55% పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 35 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణ శిలలను దశల వారీగా సమీకరిస్తున్నారని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరగా తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంజూరు కాబడినటువంటి 150 కోట్లకు అదనంగా మరో 99 కోట్ల 40 లక్షలు మంజూరు చేసిన సందర్భంలో వేగవంతంగా త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసేటువంటి క్రమంలో ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నాయని చెప్పని ఈరోజు ఆర్కిటెక్ట్ ద్వారా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల ద్వారా ఈవో గారితో పాటు ఇంజనీరింగ్ అధికారులు, R&B శాఖకు సంబంధించిన అధికారులు, పూజారులు, ప్రధానాచారులకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించిన ఉద్యోగులు అందరం కూడా ఒక పరిశీలన జరిపినటువంటి క్రమంలో ఇప్పటి వరకు 55% పనులు పూర్తవుతున్నట్టుగా అధికారుల ద్వారా వచ్చినటువంటి సందర్భం. మిగతా పనులు పూర్తయ్యే క్రమంలో అన్విటి మండపానికి సంబంధించిన 20 ఫీట్ల పైన మనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 24 ఫీట్లు చేసుకునేటువంటి క్రమం. ఆ తర్వాత ఇక్కడ తూర్పు గోపురానికి సంబంధించినటువంటి సుమారు 95 ఫీట్లతో భారీగా నిర్మాణం చేసుకున్నటువంటి ఏదైతే ఈ క్రమంలో 4,80,000 కృష్ణశిలల క్యూబిక్ ఫీట్స్కు అవసరమని చెప్పిన క్రమంలో ఇక్కడ 80,000 క్యూబిక్ ఫీట్స్ కృష్ణశిలలు ఈ తూర్పు గోపురానికి అవసరం ఉంది. ఇప్పటికీ 14వ అంతస్తు వరకు కూడా కృష్ణశిలలు వచ్చినాయి. వాటికి సంబంధించిన పనులు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. మిగతా వాటికి కూడా కృష్ణశిలలు ఆర్డర్ ఇచ్చి వాటిని కూడా తెప్పించి వీలైనంత తొందరలో రాజన్న ఆలయంలో భక్తులకు శీఘ్రంగా